హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వండరింగ్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో పండగ స్పెషల్ అండి మురుకులు చేసాము. ఇంతకుముందు మన ఛానల్ చాలా మురుకుల రెసిపీ ఉన్నాయి, కానీ వాటన్నిటికన్నా ఎంతో ఈజీ అయిన రెసిపీ అండి. ఎవరైనా చేసేయగలరు, అంత సింపుల్గా, అస్సలు ఆయిల్ పీల్చుకోవు, క్రిస్పీగా చాలా బాగుంటాయి, నిల్వ ఉంటాయండి. అందుకనే పండగలకి చేసుకుంటాం. ఇంటి గెస్ట్లు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇలా పెట్టవచ్చు ఈజీగా. మరి దాని ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ఈ ఈజీ మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ మురుకుల కోసము ముందుగా నేను మినపప్పు అయితే తీసుకున్నానండి. మినపప్పుని ముందుగా ఫ్రై చేసుకుందాము. మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే నేను ముందుగానే ఫ్రై చేశాను, మీకు చూపించడానికి మాత్రమే ఇది చేస్తున్నాను. ఇది ఒక 5 to 10 minutes పడుతుందండి. ఓపిక్గా ఫ్రై చేసుకోండి, లేకపోతే మినపప్పు జల్దీని మాడిపోతుంది, బయట కలర్ వచ్చేస్తే లోపల ఫ్రై అవ్వదు. నేను ఆ మినపప్పుని ఫ్రై అయిపోయినాక మొత్తం చల్లగా అయిపోయినాకనే మిక్సీ పట్టుకోండి. నేను ముందుగానే మిక్సీ పట్టుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు బియ్యం పిండి తీసుకుందాం. 1/2 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం పిండి. మీరు గ్లాస్తోనైనా బౌల్తోనైనా దేంట్లో తీసుకుంటారు, ఇదే కొలతలతో తీసుకోండి. ఈ బియ్యం పిండిని జల్లెడ పట్టేనండి. ఏ బియ్యం పిండి మీరు ఇంట్లో పట్టించుకున్నా సరే, లేకపోయినా బయట తెచ్చుకున్నదైనా ఇలా జల్లెడ పట్టేయండి. ఇప్పుడు మినపప్పు కూడా నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా జల్లెడ పెట్టాను. ఇలాగా ఏమైనా గ్రైండ్ అవ్వకపోయిన పార్టికల్స్ ఉంటే సెపరేట్ అయిపోతాయి, అందుకనే కంపల్సరీ జల్లెడ పట్టుకోండి. ఇప్పుడు ఇందులో నేను దీనికి సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకున్నాను, కారం 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇది వామ్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. వామ్ ఎలాగైనా వేసుకోండి. ఈ వామ్ని ఇలాగ చేతిలో నలిపేసి వేసుకుంటే దాని ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. నువ్వులు మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో వేడి ఆయిల్ చూడండి, నురగలాగా వస్తుంది కదా, వేడి మీద ఉందండి. వేడి చేసే వేసుకోండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి మురుకులు అన్నవి. ఆయిల్ వేడిగా ఉందని ముందుగా గరిటెతో కలుపుకుంటున్నాను. మీరు కూడా చేయి పెట్టేయకండి, వేడిగా ఉంటుంది కదా. నేను ఒక 5 టీ స్పూన్ ఉండొచ్చండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంతకు వేసుకున్నాను. ఇంత అని కాదండి, ఎలాగంటే మనకు మురుకులు పిండి ఇలాగా మొత్తం కలిపినాక చేతిలో పట్టుకొని ఇలా చూస్తే ముద్దలా రావాలి, అంత వేసుకోవాలి. నేను ఒక 5 స్పూన్లు అయితే వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దాన్ని చూసి ఆయిల్ అయితే వేసుకోండి. మంచిగా కలపండి, మంచిగా ఈ ఆయిల్ అంతా పిండికి పట్టుకునేటట్టుగా కలుపుకొని చూడండి, ఈ విధంగా ముద్దలాగా అవ్వాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే ఆయిల్ అస్సలు పీల్చుకోవండి. మురుకులు మీకు చూపించాను కదా స్టార్టింగ్లోనే, అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోండి. ఈ పిండి అన్నది సాఫ్ట్గా కలుపుకోవాలండి, జారుడులాగా మీకు చూపిస్తాను చూడండి. సాఫ్ట్గా కలుపుకుంటేనే మురుకులు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి, లేకపోతే మురుకులు గొట్టంలో అసలు మురుకులు అన్నవి రావు. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కొంచెం కాదంటే ఒకటేసారి కలిపేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలాగ మెత్తగా ఉండాలి, చేతికి బంకలాగా మనకి చేతికి అంటుకుంటుంటుంది, ఆ విధంగా కలుపుకొని దీన్ని రెస్ట్లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందు మనం మురుకులు చేసినప్పుడు ఓ 5-10 minutes అలా పెట్టాము కదా, దీన్ని వెంటనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మురుకులు గట్టం చూడండి, ఇలాంటిది తీసుకున్నాను, 3 holes ఉన్నది. మీ దగ్గర ఏది ఉంటుందో అది తీసుకోండి, కానీ ఇది బెటర్ అండి. దీంట్లో అయితే మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ మురుకులు గొట్టంలో కొద్దిగా ఆయిల్ ఇలాగ అప్లై చేసేయండి. 1 time చేస్తే సరిపోతుంది. తర్వాత పిండి ముద్దను తీసుకుని ఇందులో పెట్టండి. ఫస్ట్ ఇలాగా చేసి చూడండి, మురుకులు వస్తున్నాయా లేదా పర్ఫెక్ట్గా, మనం పిండిని మంచిగా కలుపుకున్నామా లేదా చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టేయండి. ఒకసారి తీసుకున్నాక పిండిని మూత పెట్టి ఉంచండి, గాలికి ఆరకుండా. గరిటె మీద వేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా రౌండ్గా తిప్పుకోండి. లాస్ట్ ఎడ్జెస్ ఉంటాయి కదా, కొంచెం ప్రెస్ చేస్తే అంటుకుంటాయండి, ఆయిల్లో విడిపోకుండా. తర్వాత ఆయిల్ నేను ఆల్రెడీ హీట్కి పెట్టాను. ఒక చిన్న బాల్ సైజ్ వేసి చూడండి, అది పైకి వచ్చింది అనుకోండి, ఆయిల్ హీట్లో ఉన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా గట్ట మీద వేసి వేయండి, ఎందుకంటే మీకు ఈజీ అవుతుంది. డైరెక్ట్ ఆయిల్లో వేస్తే వేడికి చేయి కాలే ఛాన్సెస్ ఉంటాయండి. ఇంతకుముందు మన మురుకుల రెసిపీలో కూడా ఈ మాట చెప్పాను, ఎవరైనా బిగినర్స్ ఉంటే డైరెక్ట్ ఆయిల్లో వేయొద్దు, ఇలాగా వేసుకోండి, ఈజీ ఇంకా సేఫ్ కూడాను. తర్వాత కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత వీటిని టర్న్ చేయండి. చూడండి, ఒక్కటి కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. స్వీట్ షాప్లో ఎలాగుంటాయి అలాగే వచ్చాయి చూడండి. మంచిగా
క్రిస్పీగా ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని తీసేయండి. ఎలాగ మీకు తెలుస్తుందంటే ఆయిల్లో నురగ తగ్గిపోతుంది. మనం స్టార్టింగ్ వేసినప్పుడు చూడండి ఆయిల్లో వేస్తున్నాను, నురగలాగా వస్తుంది కదా. ఇలాగ ఉన్నప్పుడు అస్సలు గట్టి పెట్టొద్దు, వేసి వదిలేయండి. కొద్దిగా ఆ నురగ అన్నది తగ్గిన తర్వాత టర్న్ చేయండి. తర్వాత ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. మీకు తెలిసిపోతాయండి, అవి క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ మనము మురుకులు గొట్టంలో వేసిన తర్వాత లాస్ట్కి కొద్దిగా పిండి మిగిలిపోతుంది కదా, అది తీసి మళ్ళీ కలిపేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక ముద్దని దాంట్లో పెట్టుకొని చేసుకోండి. లాస్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో మిగిలిపోయిన దాంట్లో పెట్టకుండా అది కూడా తీసి కలిపి మళ్ళీ పెట్టండి. ఎవ్రీ టైము మూత పెట్టుకోండి. ఒకసారి ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇలాగా ఇంకొక డేస్ చూపిస్తున్నాను చూడండి. ఎంతో ఈజీ కదండి. నేను అందుకే అన్నాను అందరికన్నా ఈజీ మురుకులని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.